హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మిల్లెట్ దోశ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ఫస్ట్ ఆలుగడ్డ కుర్మా. సో ఇది ఎలా చేసుకోవాలి అని అంటే, ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని మినపప్పు, శనగపప్పు, వట్టిమిరపకాయలు అండ్ జీలకర్ర, ఆవాలు కొన్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ముందుగానే ఒక 3-4 పొటాటోస్ని ఉడకబెట్టి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం బ్రౌనిష్ వచ్చాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని చిన్న స్లైసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మిల్లెట్ దోశ చాలా ఈజీ గైస్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు మిల్లెట్ దోశ పెట్టమని. అండ్ అందుకనే నేను ఈ వీడియో స్పెషల్లీ మా సబ్స్క్రైబర్ కోసం చేశాను. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్ హర్స్. అండ్ ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని అండ్ కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మనకు బ్రౌనిష్ వచ్చిన తర్వాతనే సాల్ట్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకోవాలి గైస్. అండ్ ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఇంగువ టేస్ట్కే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంగువ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకేసుకొని మనం ముందుగా పొటాటోని స్మాష్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా, అవి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టిక్కీ కాకముందుకే మనం ఇలా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గైస్. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని సీడ్స్ లేకుండా ఇలా పిండుకోవాలి. చూసారా, మన ఆలు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఈ ఆలు అనేది రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోశకి మనం ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఇందులో బటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇన్కేస్ మీకు బటర్ వద్దు అంటే ఆయిల్ని కూడా యాడ్ చేయొచ్చు. బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత దోశ పిండి తీసుకొని ఇలా బాగా కలుపుకొని మనం ఇప్పుడు నార్మల్గా దోశ వేసుకోవాలి గైస్. నేను చూపించే విధానంగా వేసుకోండి దోశని. నేను ముందు బటర్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇలా అయింది. లేదు అనుకుంటే మీకు ఇంకా నీట్గా వచ్చేది, కానీ నాకు బటర్ ముందే కావాలని బటర్ యాడ్ చేసుకోండి గైస్. అండ్ మళ్ళీ తర్వాత కూడా నేను కొంచెం బటర్ని యాడ్ చేసి మొత్తం దోశకంతా అప్లై చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా దోశకి కొంతమందికి స్టిక్కీగా అవ్వద్దు అని అనుకుంటే ఆనియన్ని కట్ చేసి దోశ పెంకకి రాసి దోశ వేయండి, మీకు నీట్గా వస్తుంది. లేదు అనుకుంటే ఆలుని పొటాటో ఉంటుంది కదా, పొటాటోని కూడా కొంచెం కట్ చేసుకొని అప్లై చేసుకుంటే కూడా మీకు దోశ రౌండ్గా నీట్గా వస్తుంది, కింద స్టిక్కీ అవ్వకుండా. ఇది ఒక కొంచెం ట్రిక్ అనమాట. నేను మీకు చిన్న చిట్కా చెప్తున్నాను అంతే. అండ్ ఇందులో మనం ముందు చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకొని నేను కొంచెం కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని రెండు వైపులా బ్రౌనిష్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి గైస్. ఈ బ్రౌనిష్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడం ఈ దోశ. చూసారా ఎంత ఈజీగా మిల్లెట్ దోశ ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ గైస్, మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి గైస్. ఇప్పటివరకు సపోర్ట్ చేసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. And please do like, share and subscribe to my channel. And do not forget to click the bell icon. And thank you for watching this video guys.